ఏమిది చామంతి అలా ఉన్నావు? ఈరోజు నువ్వెన్నో రోజులు ఎంతో కష్టపడి ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని సాధించిన నీ డిగ్రీ పట్టాను అందుకునే రోజు. అలాంటిది నువ్వీరోజు ఇలా ఉంటే ఎలా అమ్మా? చాలా ఆనందంగా సంతోషంగా వెళ్ళి నీ డిగ్రీ పట్టా తీసుకోవాలి కదా. ఎవరన్నా ఏమైనా అన్నారా? లేదత్తా, ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కదా. ఆ ఉద్వేగమే నా కళ్ళను చెమర్చేలా చేస్తుంది. నేనిదంతా చేస్తుంది మా నాన్నని కాపాడుకోవడం కోసం. అన్యాయంగా నాన్నని జైల్లో పెట్టారు. ఆ విషయం తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఎంతో మందిని నాన్నని బయటకు తీసుకురావాలని వేడుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏదీ ఫలించలేదని నేనే లాయర్ నవ్వాలనుకున్నాను. ఇప్పుడు నా లక్ష్యానికి ఒక మెట్టు దూరంలోనే ఉన్నానత్త. ఈ డిగ్రీ పట్టా నా చేతికొచ్చాక ఇక బార్ ఎగ్జామ్స్ పాస్ అయితే అంతే చాలు. నేను లాయర్నైపోతాను. అప్పుడు నాన్నని ఎలాగైనా సరే బయటకు తీసుకొస్తానత్త. ఆయన్ని నిర్దోషిగా నిరూపించి విడుదల చేయించేస్తాను. నువ్వనుకున్నది చేస్తావు చామంతి. మీ నాన్నగారు ఏ తప్పు చేయలేదు. ఆయన్ని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తావు. నాకా నమ్మకం ఉంది. కోరుకున్నది తీరే దారిలోనే వెళ్తోంది కదా. సంతోషంగా ఉండమ్మా. ఉండు, ప్రేంబాబుకి కాఫీ ఇచ్చొస్తాను. అత్త, నేనిస్తానత్తా. పాపం పిచ్చి పిల్ల. ఒక కష్టం తీరింది అనుకునే లోపే ఇంకో కష్టం తన మీద వచ్చి పడుతూనే ఉంటుంది. ఇక నుంచైనా తను అనుకున్నవన్నీ జరిగి ఆనందంగా ఉండేలా చెయ్యమ్మా. బాబు, చాలా థ్యాంక్స్ ప్రేమ్ బాబు. మీరే కనుక లేకపోయి ఉంటే, నాకు మీ సపోర్ట్ ఇవ్వకుండా, నా వెన్నుదన్నుగా మీరు నిలబడకుండా ఉండుంటే నేను ఇలా ఈరోజు కాలేజ్ టాపర్ని అయ్యేదాన్నే కాదు బాబు. మీ ప్రోద్బలం వల్లే, మీ ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది. అందుకే మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. చామ్, ఇందులో నేను చేసిందేముంది? నువ్వు కష్టపడి చదివావు, మంచి మార్కులు తెచ్చుకున్నావు, అనుకున్నది సాధించడానికి అతి చేరువలో ఉన్నావు. ఇది నీ కష్టానికి తగ్గ ప్రతిఫలమే. అలా ఏమీ లేదు బాబు. నీరు పోయకుండా మొక్క పెరుగుతుందా? గాలి వెలుతురు లేకుండా చెట్టు అవుతుందా? భూమి సారం అందించకపోతే వృక్షంగా మారుతుందా? అవన్నీ నాకు మీరే బాబు. మీరు లేకపోతే నేను లేను. అవునా? మరి నాకు ఏం చేస్తావు నువ్వు?